పేదలకు అన్నార్థులకు ఆకలి తీర్చాలి అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి అన్నపూర్ణ ఫుడ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు దానికి అన్నపూర్ణ ఫుడ్ సెంటర్లకైతే అన్నము కూరలు దానికి సంబంధించిన ఫుడ్ వాళ్ళే సప్లై చేస్తున్నారు. దానికి జిహెచ్ఎంసీ దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది, ఇప్పటి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. అయితే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు దీన్ని కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నిర్వహణ సరిగ్గా లేదని చెప్పేసి రోజు ఇక్కడ అన్నం తినే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు తొలి వెలుగుకి కొంత సమాచారం అందించడంతో దీనికి సంబంధించి మన ఒక రిపోర్ట్ ఏంది పరిస్థితి, వాస్తవ పరిస్థితి ఏందని తెలుసుకోవడానికి వచ్చినాం. ఒక్కొక్క సెంటర్ దగ్గర దాదాపు 200 మంది నుంచి 250, 300 మంది వరకు భోజనం చేస్తారు. 5 రూపాయల భోజనం ఇది. కాకపోతే నిర్వహణ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణ అయితే కొంత అధ్వానంగా ఉందని చెప్పొచ్చు. మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు. చెట్ల కింద రోడ్డు పక్కన నిలబడి తినాల్సి వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఏవైతే ఫుడ్ సెంటర్లు గతంలో ఏర్పాటు చేసినో అవన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ తుప్పుపట్టి విరిగిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని అడ్డంగా ఏవి రాకుండా ఉండడానికి వేరే ఇటుకలు రాళ్ళు అయితే పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వాటర్ సౌకర్యం కూడా లేదు. తిన్న తర్వాత తినే ముందు కడుక్కోవడానికి కానీ తాగడానికి కానీ వాటర్ సౌకర్యం. దీన్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వాటర్ ట్యాంకులు అయితే పెట్టి దీనికి సరిపడా ఒక చిన్న ట్యాప్ ద్వారా వాటర్ ట్యాంకులు అయితే పెట్టి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు అయితే ఉండే కానీ ప్రస్తుతం ఆ వాటర్ సౌకర్యం అయితే లేదు. ఇక్కడ మనం చూడొచ్చు వాటర్ ప్యాకెట్స్ ఇచ్చి అంటే ఒకరికి ఒకటి లేదా ఇంకోసారి అగ్ని వాళ్ళకి 2 ఇచ్చి వాటర్ ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు. దీని కింద గచ్చు కూడా నేల కూడా పూర్తిగా డ్యామేజ్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇదంతా కూడా ఫుడ్డు తినాలనుకున్న వాళ్ళంతా కూడా నిలబడి తినాల్సిన పరిస్థితి. ఒక దగ్గర కూర్చొని కానీ ఒక నీడ అంటూ లేదు. ఎక్కడో ఒక చౌరస్తాలో ఒక కూడలిలో ఈ ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేసినారు. బాగానే ఉంది, మంచి ఆలోచనతోనే. కానీ దాని నిర్వహణ సరిగ్గా లేదు. నిలబడి తినాలి, ఎండలో తినాలి, ఒక పక్కకు తినాలి, రోడ్లు వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. దాంతోపాటు తిన్న తర్వాత కూడా ఆ విస్తరాకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫుడ్ తిన్న ఎక్కడ పడితే అక్కడ వేయడం, ఆ చెత్త అంతా కూడా జామ్ అవుతూ ఉన్నది. మళ్ళీ దాన్ని తొలగించడానికి కూడా జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్లు సంబంధించిన సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి ఒక పనిలాగా మారుతూ ఉన్నది. దీన్ని సరిగ్గా నిర్వహించి డస్ట్బిన్లు ఏర్పాటు చేసి ఆ వాటర్ కూడా రోడ్ల మీద కడగకుండా రోడ్ల మీద మురుగులాగా పారకుండా ఏర్పాటు చేస్తే చాలా నీట్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు దీన్ని ఇక్కడ పనిచేసే సిబ్బంది చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ రోజు భోజనానికి వచ్చేటువంటి కొంతమంది జనాలనే అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంటుంది ఫుడ్, ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, అక్కడ ఫుడ్ ఎట్లా ఉంది, వాళ్ళకి సంబంధించిన వాటర్ సమస్య ఏంది ఉంది, నీట్నెస్ సమస్య ఏందో ఉంది, జనాలను అడిగి తెలుసుకున్నాం ఒకసారి. ఎట్లుంది అన్నపూర్ణ క్యాంటీన్లో పెట్టే ఫుడ్ ఎట్లుంది, దీని మెయింటెనెన్స్ ఎట్లుంది, అంత మంచిగా నీట్గానే ఉందా, ఇట్లా కూర్చొని తినడానికి ఇట్లా కష్టం వచ్చినా బాగుంది, వేరే చోట్ల కంటే ఇక్కడ చాలా బాగుంది. ఇట్లా మెయింటెనెన్స్ ఎట్లుందంటే వాటర్ కావచ్చు, ఇక్కడ కూర్చొని తినడానికి నిలబడి తింటున్నారా కూర్చొని తింటున్నారా ఎట్లా ఉంది? నిలబడే తింటున్నాం సార్. ఇక కూర్చుంటే మా ఊళ్ళో ఇక్కడ కూర్చున్నది కాబట్టి కూర్చున్నా, నిలబడే తినాలి. కూర్చొని చిన్నాళ్ళకి చీరలు కాదు, ఇక వాళ్ళని నిలబడి తిని వెళ్ళిపోవాలా. ఇంకా వాళ్ళు క్లీనెస్ ఇక్కడ లేదు, అంతే. ఆ మెయింటెనెన్స్ బాగాలే. ఎప్పుడైనా వస్తుందో ఎప్పుడంతా కరెక్ట్గా వస్తలేవు, టైంకి రావాలి అన్నం టైం కూడా వస్తలేవు. ఎన్ని గంటలకు వస్తుంది రెగ్యులర్గా ఒకే టైంకి రాదా? 10 to 10 o'clock రావాలా. ఈరోజు 12:30కి వచ్చింది అన్నం. అప్పుడు పబ్లిక్ ఏం చేస్తారు, అన్నం లేకపోతే తాగడానికి మంచి నీళ్ళు కానీ కడుక్కోవడానికి కానీ మళ్ళీ చెత్త వేస్టేజ్ అంతా వేయడానికి ఉందా? ఒక్కో ప్యాకెట్ ఇస్తారు అన్నం పక్కనే, ఇంకొక ప్యాకెట్ కావాలా మనకి, ఒక హ్యాండ్ వాష్కి, నెక్స్ట్ మనకి తాళ్ళు కావాలా. 2 ఇందా ఓకే, లేకపోతే కొట్లాడ కూడా అవుతుంది. ఇక్కడ కొట్లాడ వద్దన్న ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా ఉండాలి. దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, నీట్గా ఉందా, కాకపోతే నిలబడి తినాల్సి వస్తుంది ఎండకు, దానికి ఎట్లా అనిపిస్తుంది సార్? ఇది మజ్జిగ రైస్ పెట్టాలి. హరే రామ్ హరే కృష్ణ అంటే ప్రభు ఏదైనా విచారాలు చేస్తున్న ధార్మిక గ్రంథాల్లో ఆయన స్వయంగా రేవంత్ రెడ్డి గారే అన్నారు, 5 రూపీస్ కాదు 2 రూపీస్ పర్ ఫుల్ మిల్స్ ఇస్తామని చెప్పారు. ఆ రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారు. ఆయన ఖుద్దు ప్రవచనం చేస్తున్నారు. ఆ దేవుడు సంకల్పం చేసుకోవాలి. దేవుడు ఏదైతే విష్ణు భాగవతం రాశారో ఇది పప్పు అన్నము దైవ కార్యక్రమం చేస్తున్నారు, చాలా మహా సంతోషం. అని ఇది హరే రామ హరే కృష్ణ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో పెరుగు అన్నము రైసు 3 కల్పిస్తే వాళ్ళ జీవితం ధన్యుడైతాడు. అన్నం పెట్టడం తక్కువ ధరకి 5 రూపాయలకు అన్నం పెట్టడం బాగానే ఉంది, కానీ నిల్చొని తినడం ఇట్లా అంటే వాటర్ సౌకర్యం కూడా లేదు కదా దాని గురించి. ఇప్పుడు వాటర్ సప్లై అంటే ఇది ప్రభుత్వం దృష్టిలోనే ఫ్రీ వాటర్ ఇవ్వచ్చు. ప్రభుత్వం ఇక్కడ క్యాన్ పెట్టేస్తే వాటర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ ఈ సైడ్లో పెట్టుకుంటే అయిపోయింది. 1 అవర్ గురించి కదా, బాధ ఏం లేదు. కానీ సవరే మన వాటర్ వాష్ వాళ్ళు వచ్చి చేసుకుంటే అయిపోతుంది, సరి పని అయిపోతుంది. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఒక అన్నపూర్ణ కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. రోజుకు ఎంతమందికి మీరు
అన్నం పెడతా ఉన్నారు. ఏ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు? అన్న ఇక్కడైతే 180 నుంచి 240 మెంబర్ దాకా తింటారు. ఇప్పుడు వాళ్ళు మనం ఎంత ఉన్నా పంపిణీగా రెడీ ఉన్నారు. 12:30కి అట్లా స్టార్ట్ చేస్తాం సార్. ఇక బండి 2:30 రిటర్న్ వెహికల్ వచ్చే వరకు ఉంటాం సార్. రోజుకు ఒక 240 మంది 250 మంది వరకు అయితే తింటూ ఉన్నారు. అంటే ఏమేమి కర్రీస్ పెడతా ఉన్నారు? వారంలో మెనూ ఎట్లా ఉంటుంది సార్? మండే అట్లా వచ్చేసి పప్పు సాంబార్, థర్స్డే వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ, బగారా రైసు, పరమన్నమున ఒక కేసర్ అని వస్తుంది సార్. అది అంటే వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అంటే ఒక్కరికి ఒకటే వాటర్ ప్యాకెట్ ఇస్తూ ఉన్నారు, నీళ్లు సరిపోతలేవు తాగడానికి. అంటే అదే కడుక్కోవడానికి అదే తాగడానికి అవుతుంది. వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నారు. సార్ అది పైకి వెళ్ళి సార్, మేము ఏం చేయలేము. పబ్లిక్ విన్నారు, మేము చెప్పినా కానీ మేము ఇవ్వలేము అనుకుంటారు. అది పైకి వెళ్ళి ఉన్నది, అది మనం ఏం చేయలేము. దాన్ని మంచిగా ఒక 2 ఇస్తే మంచి ఉంటుంది, మాది ఒపీనియన్. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఒకటి సరిపోదు, అది మనకైనా వర్తిస్తుంది కదా సార్. అది అంటే ఇప్పుడు ఈ ఇస్తరాకులు వేయడానికి కానీ డస్ట్ వేస్టేజ్ అంతా వేయడానికి కూడా కొంత చెత్త అంతా జామ్ అవుతున్నది. వేస్టేజ్ క్లియరెన్స్ కూడా ఇబ్బందిగా ఉంది. మొత్తం నీట్నెస్ లేదు, తినడానికి కూడా నిలబడి తినాలి, ఇబ్బంది అవుతుందని చెప్తాను. దానికి సంబంధించి ఎట్లా ఉంది? ఇక్కడైతే నీట్నెస్ మంచిగా ఉంది సార్. చెట్టు ఉన్నది, ఒక డబ్బా డస్ట్బిన్ పెట్టినాము. కొంతమంది ఎంతమంది చెప్పినా వినరు, తినేసరికి అక్కడ పడేస్తారు. రెగ్యులర్ వస్తారు, వాళ్ళకన్నా నాలెడ్జ్ ఉండాలి. అదే అక్కడ పెట్టిన డస్ట్బిన్ అడగ వేసేసేయాలి, సైడ్కి కడుక్కోవాలని లేదు వాళ్ళకి. మళ్ళీ మేమే లాస్ట్కి అంతా ఎత్తుకొని పక్కకు పెట్టేస్తాం. అలా అడిగినంత అంటే పెడుతున్నారా, లేక కొంత క్వాంటిటీ అనేది పెడుతున్నారా? 400 గ్రామ్స్ ఉంటుంది సార్. ఈ బౌల్ హిసాబ్లో పెడతాం సార్. ఒక టైం 5 రూపీస్ ఒక బౌల్, మళ్ళీ కావాలంటే మళ్ళీ 5 రూపీస్ ఇచ్చి వేసుకోవాలి. ఇక పప్పు కర్రీ అంటారా, మనం అడ్జస్ట్మెంట్ అయ్యేంత పోస్తాం సార్, అట్లా ఏం లేదు. ఎంతోమంది అంటే ఆటో డ్రైవర్లు కావచ్చు, కూలీ పనికి వచ్చే వాళ్ళు కావచ్చు, ఏదో పనుల మీద హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, హాస్పిటల్ పనుల మీద వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదు భిక్షాటనే ఆధారంగా చేసుకొని రోజుకు 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి అన్నం తినే వాళ్ళకు చాలా మందికి అన్నపూర్ణ ఫుడ్ సెంటర్లు అయితే కడుపు నింపుతున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ మనతో పాటు ఒక ఆటో డ్రైవర్ అన్న ఉన్నాడు, ఆయనతో మాట్లాడి తెలుస్తున్నాం. అన్న, ఫుడ్ ఎట్లా ఉంది, దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, వాటర్కి ఇట్లా సరిపోతూ ఉన్నాయా, అంటే ఎక్కడ కూర్చొని తినడానికి కూడా ఇబ్బందిగా ఉందా, ఎట్లా ఉంది? అదే అన్న, తినడానికి బాగైతే ఉంది అన్నము, కూర్చోడానికి ప్లేస్ లేదు, నిలబడి తినాలి. వాటర్ ప్యాకెట్ అడిగితే ఒకటి ఇస్తారు, ఒకటి తాగడానికి సరిపోవు, తాగడానికి సరిపోవు, కడుక్కోవడం సరిపోవు, సగం కడుక్కోవాలి సగం తినాలి, అంత ఉంది వీళ్ళది. ఎట్లా భోజనం ఎట్లా ఉంది, అంటే రుచిగా నీట్నెస్గా అంతా మెయింటైన్ చేస్తున్నారా? మామూలుగా ఉంటుంది అన్న. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్న అన్నపూర్ణ ఫుడ్ సెంటర్ దగ్గర ఉన్న మనం రోజుకు ఎంతమందికి మీరు ఫుడ్ సర్వ్ చేస్తారు, అంటే మిగులుతుందా, సరిపోతుందా, ఎట్లా ఉందా? నాకు 4 క్యాన్స్ వస్తాయి, 240 మెంబర్స్ తింటారు. ఒకవేళ అక్కడ డొనేట్ చేసిరనుకో రిటర్న్ వెళ్తుంది అన్నం. అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మీరు ఫుడ్ పెట్టడం, ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది? 11కి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రైస్ అయిపోతే అప్పుడు క్లోజ్ చేసేస్తాం. అంటే మామూలుగా ఒక్కోసారి 12-12:30 వరకు కూడా ఫుడ్ రావట్లేదు, కొంతమంది వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు జనాలు. అవును, వెయిట్ చేస్తారు, కొంచెం లేట్ అయిందంటే వెయిట్ చేస్తారు. అంటే మరి వాటర్ ఎట్లా, అంటే కొన్ని సెంటర్ల దగ్గర వాటర్ ప్యాకెట్ ఇస్తా ఉన్నారు, కొన్ని సెంటర్ల దగ్గర అసలు వాటర్ ప్యాకెట్ కూడా లేవు. అంటే తాగడానికి కడుక్కోవడానికి మంచినీళ్ళు ఎట్లా ఉన్నాయి? కడుక్కోవడానికి వాటర్ ట్యాంక్ నుంచి మేము వాటర్ తెచ్చుకుంటాము. 5 రూపీస్ అయితే 1 ప్యాకెట్ వస్తుంది, 10 రూపీస్ అయితే 2 ప్యాకెట్స్ వస్తాయి. అంటే వాటర్ తెచ్చుకోవడం అంటే మీరు తెచ్చుకుంటున్నారా, జిహెచ్ఎంసీ సంబంధించిన ఫ్రీగా ఇస్తున్నారు? మేము తెచ్చుకుంటాము, మేము హ్యాండ్ వాష్కి మేము అక్కడ వాటర్ ట్యాంక్ నుంచి తెచ్చుకుంటాము. వాటర్ అంటే సప్లై, వాటర్ సప్లై జిహెచ్ఎంసీ నుంచి అయితే ఏం లేదు. అంటే జిహెచ్ఎంసీ నుంచి వాటర్ సప్లై లేదు, మేమే సొంతంగా ఇక్కడ ఫుడ్ పెడుతూ కడుక్కోవడానికి నీళ్ళు అయితే మేమే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. జిహెచ్ఎంసీ నుంచి వాటర్ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఏం లేదు. తినే వాళ్ళకి మాత్రం ఒక 5 రూపాయల భోజనానికి ఒక వాటర్ ప్యాకెట్ మాత్రమే ఇస్తున్నాం. వాటర్ ప్యాకెట్లు ఇస్తూ ఉన్నారు. తినే వాళ్ళకి నీళ్లు కూడా నిర్వహణ కూడా కొంత మొత్తం అప్పుడు పెట్టినటువంటి అవి పూర్తిగా కూడా కొంచెం ధ్వంసమైనట్టుగా పాడైపోయినట్టుగా తెలుస్తుంది. దీన్ని రిపేర్లు కూడా చేయించాలి. రోజుకు దాదాపు ఒక్కొక్క ఫుడ్ సెంటర్ దగ్గర 250 నుంచి 300 మంది అన్నం తింటా ఉన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా గతంలో 373 అన్నపూర్ణ ఫుడ్ సెంటర్లు ఉండేవి, క్రమక్రమంగా అవి తగ్గుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి కారణాలు కావచ్చు, మంచినీళ్ళు లేక కావచ్చు, తినడానికి కూర్చొని తినడానికి సౌకర్యం లేక కావచ్చు, చాలామంది ఇబ్బందులు పడుతూ ఇక్కడ వచ్చేవారి సంఖ్య తగ్గుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నీళ్లు లేవు, నీళ్లు ఉంటే కొంచెం తినడానికి సౌకర్యంగా ఉంటుంది. రోడ్డు పక్కన తిన్నా కూడా కొంచెం నీళ్ళు అనేది ముఖ్యం కదా అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే తినడానికి వస్తున్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు. దీని మీద జిహెచ్ఎంసీ అంటే పూర్తిగా కొంత నిర్వహణ లోపం అనేది కనిపిస్తూ ఉంది, కొంత దానికి సంబంధించి పట్టించుకోవడం లేదనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. జిహెచ్ఎంసీ కొంత అధికారులు కావచ్చు, ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని దీని మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసి వాటర్ సౌకర్యం కల్పించి దీని ద్వారా ఏర్పడే ఆ ఇస్తరాకులు కావచ్చు, ఆ చెత్త ఏదైతే ఉందో దాన్ని తొలగించేలాగా చర్యలు తీసుకొని కొంచెం మంచిగా చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే జనాలు కోరుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.